ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ధైర్యంగా పోరాటం చేయండి అని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రాణిగంజ్ డిపో దగ్గర మహాధర్నా చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు తలసాని మద్దతు తెలిపారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు. ప్రతిపక్ష నేతలు వెనకుండి సమ్మె చేయిస్తున్నారని ఓ మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే సమ్మె ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. సమ్మె చేసే ఉద్యోగులను ఆర్టీసీ ఎండీ బెదిరిస్తున్నారని, ముందు మీ ఉద్యోగం ఉంటుందో లేదో చూసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ ఉద్యోగాల జీతాలు పెంచాలంటే అది శాతం కాదు. రెండోది డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. 4 డిపోలను ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది. అంటే ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటిది ఎవడబ్బ జాగిరని చెప్పి మీరు చేస్తుంది. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మా ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ డ్రైవర్లకు నడిపేరాదా, కండక్టర్గా పనిచేయడానికి రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపోలు ఇవ్వడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. మా పార్టీ మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తుంది. వాళ్ళు పరిగీసి ఎక్కడి వరకు కొట్లాడితే మేము అక్కడ వరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి, అంతేగాని బెదిరింపు ధోరణితో నీ ఉద్యోగం పోతుందని, లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటివి చూస్తే మేమే 2.5 సంవత్సరాల తర్వాత మేమే వస్తున్నాం. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాను.